హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పలాసలో భారీ బహిరంగ సభలో మాట్లాడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కిడ్నీకి సంబంధించి రీసెర్చ్ హాస్పిటల్ కావచ్చు, అలాగే ఉద్దానానికి సంబంధించి వైఎస్ఆర్ సుజల వాటర్ కి సంబంధించి స్టార్ట్ చేసినటువంటి ప్రారంభోత్సవం తర్వాత మాట్లాడినటువంటి బహిరంగ సభలో చేసినటువంటి కామెంట్స్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కావచ్చు, అలాగే చంద్రబాబు గారిని ఉద్దేశించి కావచ్చు. ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఇంతకు ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఉండింది ఉద్దానానికి, కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. తన సొంత నియోజకవర్గమైన కుప్పానికే నీళ్లు ఇవ్వలేని పరిస్థితి, మనం వచ్చిన తర్వాత అక్కడ నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటి వ్యక్తి ఇంకా ఇక్కడ ఉత్తరాంధ్రలో కావచ్చు, ఉద్దానం సమస్య గురించి కావచ్చు పట్టించుకుంటారా అనేటువంటి కామెంట్లు కూడా చేశారు. ఈ కామెంట్ల గురించి జగన్ గారు చేసినటువంటి కామెంట్లకు సంబంధించి మనతో మాట్లాడటానికి వైఎస్ఆర్ సిపి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. నమస్తే అమర్ గారు, మీకు మైరా మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. ఏందంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పలాసలో హాస్పిటల్ ఓపెనింగ్ అయిపోయింది, ఆ తర్వాత వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ అయిపోయింది. ప్రజలు ఉద్దేశించుకోవచ్చు, వాటిని ఉద్దేశించుకోవచ్చు మాట్లాడటం అనంతరం రాజకీయాలకు సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చాలా ఘాటుగానే చేసినట్టుగా కనిపిస్తుంది. 3 నెలలు వీళ్ళు రాష్ట్రంలో లేకుండా, రాష్ట్రానికి రాకుండా తీసుకునే బాధ్యత మీదే అని ప్రజలు కూడా పిలుపునిచ్చారు. ఏం చెప్తారు ఈ కామెంట్కి సంబంధించి? ముందుగా ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా వాసుల చిరకాల వాంఛ అని చెప్పాలి. ఎందుకంటే సిక్కోలు వాసులు అక్కడ ఉద్దానం అనేటటువంటి ఒక సమస్యతో బాధపడుతున్నటువంటి తరుణం. దాదాపుగా 40-50 ఏళ్ల నుంచి ఆ సమస్య ఉన్నా కూడా తర్వాత ఇన్ని సంవత్సరాలుగా వచ్చినటువంటి ఏ ముఖ్యమంత్రులు కూడా దాన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అంత చంద్రబాబు నాయుడు గారు అయితే 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయం. కానీ ఆ ఉద్దానంలో ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళకి మంచినీరు ఇచ్చేటటువంటి అంశం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కిడ్నీ బాధితులకి ఒక హాస్పిటల్ కట్టాలన్నటువంటి ఆలోచన కావచ్చు, ఎప్పుడు కూడా చేయనటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ గా ఉండి ఏదైతే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యకు నేను పరిష్కారం చూపుతాను అని చెప్పి ఏదైతే చెప్పారో దాంట్లో భాగంగా దాదాపుగా 700 కోట్ల రూపాయల వ్యయంతో వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్ట్ ని ఈ రోజు జాతికి అంకితం చేస్తూ ఏదైతే ముఖ్యమంత్రి గారు దాన్ని ఓపెన్ చేయటం, అలానే వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 85 కోట్ల రూపాయలతో ఏదైతే ఈ రోజు దాన్ని ప్రారంభించడం, జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు మేము అధికారంలో రాగానే దానికి శంకుస్థాపన చేయటం, దాన్ని పూర్తి చేసి ఈ రోజు దాన్ని జాతికి అంకితం చేయటం. సో ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి తరుణంలో ప్రతిపక్షాలు అండ్ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఆ అనుకూల గుల మీడియా ఏదైతే ఉందో వాళ్ళు నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి నిరాధార ఆరోపణలు. జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రకి ఒక రాజధానిని తీసుకురావాలన్న ఆలోచనతో డిసెంబర్ 2019 డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి, విశాఖపట్నం అండ్ విజయనగరాన్ని కలుపుతూ ఒక పెద్ద రాజధానిగా అక్కడ దాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలనేటటువంటి ఆలోచనతో పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని తీసుకొని వస్తున్నప్పుడు ఈ 4 సంవత్సరాలుగా వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళి ఏ విధంగా ఆ కార్యక్రమాలు జరగకుండా అడ్డుకున్నారో మనందరం చూసాం. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సరే న్యాయస్థానాల్లో ఉన్నా కూడా నేను ముఖ్యమంత్రిగా నివాసాన్ని విశాఖపట్నంలో రిషికొండ ప్రాంతంలో అక్కడ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచే పరిపాలించాలంటే ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడి నుంచి ఏ భవనాల్లో కూడా తరలించడానికి వీల్లేదని చెప్పి కూడా కోర్టులకు వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇలా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఉత్తరాంధ్రలో మనం మీరు చూశారు, విశాఖపట్నంగా ఏదైతే 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకు సంబంధించినటువంటి ఏదైతే ఒప్పందాలు జరిగితే దాని మీద కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా అండ్ వాళ్ళ దత్తపుత్రుడు దాని మీద కూడా ప్రజల్లో చెడుగా తీసుకెళ్ళినటువంటి, నెగిటివ్ గా తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన చేసినటువంటిది. అంటే ఇటువంటి వ్యక్తులు మనకు అవసరం. నిజంగా ఒక రాష్ట్రం విడిపోయినటువంటి రాష్ట్రానికి ఎవరన్నా మంచి జరగాలని కోరుకోవాల్సినటువంటి నాయకులు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నారు కాబట్టి ఆ మంచి జరగకూడదని చెప్పి న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకుంటున్నటువంటి పరిస్థితిని ఈరోజు ఖచ్చితంగా కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ప్రజల సమక్షంలో ఎండగట్టడం జరిగింది. ఎందుకంటే మీరు చూస్తా ఉంటే ఉత్తరాంధ్ర మీద విషపు రాతలు రాస్తా ఉన్నారు. ఉత్తరాంధ్రలో మొన్న విశాఖపట్నంలో ఒక బోటు అక్కడ ఏదైతే కొన్ని బోట్లు తగలబడుతున్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర రాజధాని వద్దని చెప్పి ఈనాడు రామోజీరావు రాసినటువంటి పరిస్థితి. సో విశాఖపట్నంలో ఏదైతే మన అంతకుముందు ఎల్జీ పాలిమర్స్ లో ఒక ఇన్సిడెంట్ జరిగితే విశాఖపట్నానికి రాజధాని వద్దంటారు. సముద్రం
సముద్రంలో ఏదన్నా ఇప్పుడు మీరు అన్నట్టుగా తుఫాన్లు వస్తున్నాయి అనుకోండి. విశాఖపట్నానికి సముద్రం ఉంది కాబట్టి తుఫాన్లు వస్తున్నాయి. సో తుఫాన్లు ఉండే ప్రాంతంలో రాజధాని అవసరమా అని చెప్పి రాస్తున్నటువంటి రాతలు. లేదంటే విశాఖపట్నంలో ఇప్పుడు అదానీనో లేదంటే అంబానీనో వీళ్ళందరూ పెట్టుబడి పెడితే అదానీ అంబానీకి దోచిపెడుతున్నారని చెప్పి వీళ్ళే రాసేటటువంటిది. సో ఈ విధంగా రాష్ట్రం మీద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీద నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కుతున్నటువంటి ఆ విషపు మీడియా అండ్ ఆ విషపు ఏదైతే రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేనని ఈ రోజు ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి వాళ్ళని ఎండగట్టారని చెప్పాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ రోజు వాళ్ళు ఉంటుంది ఎక్కడ, వాళ్ళు నివాసం ఏర్పరచుకుంటుంది ఎక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు హక్కు ఉంది పులివెందుల. జగన్మోహన్ రెడ్డి గారికి సొంత నివాసం ఉంది పులివెందుల. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, అక్కడే ఓటు హక్కు ఉండేది. బట్ చంద్రబాబు నాయుడు గారు ఓటు హక్కు ఎక్కడ ఉండేది? హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉండేది. రాష్ట్రం విడిపోయినాక ఇప్పుడు కూడా ఇల్లు 100 కోట్లు పెట్టి జూబ్లీ హిల్స్ లో కట్టుకున్నాడు తప్ప కనీసం ఒక 5 కోట్లు 10 కోట్లు పెట్టి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ నివాసం ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి. ఆయన ఆ కుప్పంలో 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, అక్కడ సొంత నివాసం లేదు. ఇప్పటికీ స్టిల్ ఉంటుంది ఎక్కడ? హైదరాబాద్ లో ఉంటాడు. హైదరాబాద్ లో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు, హైదరాబాద్ లో ఉండేటటువంటి పవన్ కళ్యాణ్, హైదరాబాదే శాశ్వత నివాసాలు ఏర్పరచుకున్నటువంటి ఈనాడు రామోజీరావు కావచ్చు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కావచ్చు, టీవీ5 నాయుడు కావచ్చు, వీళ్ళందరూ తెలంగాణకి లోకల్, ఆంధ్రప్రదేశ్ కి నాన్ లోకల్. ఆంధ్రప్రదేశ్ కి నాన్ లోకల్ అయినటువంటి ఈ నాన్ లోకల్ గాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుక్కు తింటుందని చెప్పి మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని చెప్పి విషపు రాతలు రాస్తా ఉంటారు. ఇంతకీ ఈ నాన్ లోకల్ గాళ్ళకి శాశ్వతంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మరొకసారి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి గుర్తు చేస్తా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఏ విధంగా తెలుగుదేశానికి జనసేనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారో, వాళ్ళకు మాకు 151 సీట్లు ఇచ్చి వాళ్ళకి 23 సీట్లు ఏదైతే తెలుగుదేశానికి 1 సీట్ జనసేనకి పరిమితం చేసే విధంగా బుద్ధి చెప్పారో, ఈసారి ఆ 23 ప్లస్ ఆ 1 24 కూడా రాకుండా 0 సీట్లతో బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రజలకి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ, వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే విషపు రాస్తున్నటువంటి విషపు రాతల్ని, వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని మీరే తిప్పికొట్టాలని చెప్పి ప్రజలకు ఈరోజు పిలుపునివ్వటం జరిగింది.